సారీ, దీపక్ రెడ్డి గారి దగ్గర పోదాం. దీపక్ రెడ్డి గారు, కొద్దిగా ఫేస్లో మీకు ఏదో కొద్దిగా హుషారు కనపడుతుంది. అధికారంలోకి వస్తున్నామనే మూడ్లో ఉన్నారా? 135 ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. వర్స్ట్ కేస్ సినారియో కూడా 125. ఇప్పుడే తులసిరెడ్డి గారు చెప్పిన వాటికి ఒక 2 పాయింట్స్ యాడ్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగి ఏ విధంగా నాశనం చేసినాడు రాష్ట్రం అని ప్రజలు బాధపడుతున్నారు. ముద్దులు అప్పుడు పెట్టి ఇప్పుడు గుద్దులు గుద్దినాడు అని చెప్పి ప్రజలు ఒక క్లారిటీతో ఉండారు. దానివల్లే ఇటువంటి పరిస్థితి వైసీపీకి బట్టబోతా ఉంది. ఈ ఓటర్ పర్సంటేజ్ పెరిగిన దాంతో మీరు చూస్తే ఎక్కువగా మహిళలు, వృద్ధులు అండ్ యూత్ పార్టిసిపేట్ చేశారు. మహిళలకి మనం ఇచ్చే పథకాలు 1500 ప్రతి నెల వాళ్ళకి బస్సులో పోయేదానికి, వృద్ధులకు కూడా పెన్షన్ ఇమీడియట్ గా పెంచేది, అండ్ యూత్ కూడా మనము నిరుద్యోగ భృతి, ఇవన్నీ వీళ్ళకి అట్రాక్ట్ చేసినాయని చెప్పి మేము భావిస్తున్నాము. నేను అనేక పోలింగ్ బూతుల్లోకి పోతే నాకు వినపడింది ఏంది అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ దోచుకున్న దానికి కనీసం మాకు ఓటుకి 10,000 ఇవ్వాలా, ఈ ముష్టి మా మీద వేయటం ఏంది అని చెప్పి ప్రజల్లో ఒక చర్చ ఈ రోజు జరుగుతా ఉంది. అనేక బెట్టింగ్ యాప్స్ అయినా, ప్రొద్దుటూరు మార్కెట్ లో అయినా, బెట్టింగ్ మార్కెట్లలో కూడా ఖచ్చితంగా కూటమి గెలుస్తా ఉంది అని చెప్పి చెప్తున్నారు. వైసీపీకి బెట్టులు తీసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకు వైఎస్ఆర్ వాళ్ళు ఈ విధంగా దాడులు చేస్తా ఉంటారు గత రోజు నుంచి, గత 2 days గా ఈ రోజు కూడా చేస్తా ఉంటారు అని అంటే, వాళ్ళల్లో ఒక ఫ్రస్ట్రేషన్, ఒక భయం చుట్టుకుంది. సో రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఏమి చేయలేము అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్ ఇప్పుడు బయటపడతా ఉంది అని చెప్పి మనకు అర్థమవుతా ఉంది. తిరుపతిలో మీరు చూస్తే ఏ విధంగా బోగస్ ఓట్లు వేసేదానికి పక్క రాష్ట్రం నుంచి మనుషులు తెచ్చుకున్నారు. రెడ్ హ్యాండెడ్ గా ఈ ఎలక్షన్స్ లో కూడా బయటపడటం జరిగింది. పుంగనూరులో పొద్దున్నే 5 గంటలకి మా ఏజెంట్లను కిడ్నాప్ చేశారు. అదే విధంగా కోడూరులో చేశారు. అనేక దగ్గర కిడ్నాప్లు, మా వాళ్ళని కొడతాము, బెదిరించడాలు చేశారు. ఎందుకు ఇవన్నీ చేసే పరిస్థితి ఈ రోజు వైసీపీ నాయకత్వము, వైసీపీ కాడర్ చేస్తా ఉంది అని అంటే, వాళ్ళు ఒక భయము, ఒక ఆందోళనలో ఉంటారు. తాడిపత్రిలో నేను నిన్న మా బ్రదర్ లో రిక్వెస్ట్ చేస్తే నేను పోయి ఉండేను. నేను ఒక అఫీషియల్ ఏజెంట్ గా ఉండేను. ప్రతి 15 నిమిషాలు ఎమ్మెల్యే రెండో కొడుకు ఒక్కొక్క బూత్ దగ్గరకు పోవటము, మా వాళ్ళని కొడతాము, మా పోలింగ్ ఏజెంట్స్ కూడా కొడతాము. ఈ విధంగా ఎవ్రీ 15 minutes కొడతా వస్తే మేము 9 ఇన్సిడెంట్స్ ఫోటోస్ తో సహా ఎస్పీకి, డిఐజీకి, ఎలక్షన్ కమిషన్ కి పెడితే వాళ్ళు నిద్రలేసిన పరిస్థితి లేదు, పట్టించుకున్న పరిస్థితి లేదు. చివరిగా మేము చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేస్తే వారు డీజీపీకి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి గట్టిగా మాట్లాడితే తప్ప ఫోర్సెస్ రాలేదు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర పోలీసు ఉందో బాధాకరంతో నేను చెప్తా ఉన్నాను. ఆ అడిషనల్ ఎస్పీకి నేను చెప్పినాను, ఆ డ్రెస్ కే సిగ్గుచేటు, ఎటువంటి మనిషివయా, కొంచెమన్నా నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదా, కొంచెమైనా బాధ్యత లేదా అని చెప్పి ఆయన ముఖం మీద కూడా నేను మాట్లాడటం జరిగింది. నేను లైవ్ లో ఉన్నానండి. కళ్ళ ముందు కొట్టేది కూడా మేము చూపిస్తా ఉంటే అది పట్టించుకోకుండా మీ కారు పైన ఉండే పాస్ కరెక్టా అని చెప్పి అది మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో దెబ్బలు తిన్న వాళ్ళు మీ ముందు ఉండరు అని అంటే, ఎక్కడ దెబ్బలు అంట, రక్తం వస్తా ఉంటే కూడా. ఇది పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్ ది. కానీ ఈ రోజు అన్నిలు కొందరు వైఎస్ఆర్ నాయకులు మీడియా ముందుకు వచ్చి పోలీసు వాళ్ళు మా మాట వినలేదు అని అంటే, వారు చెప్పినంత వినలేదు అని అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బహుశా తెలిసిపోయింది ఈ వైఎస్ఆర్ పని అయిపోయింది అని చెప్పి అంచనాకి రావచ్చు. అనేక దగ్గరలో మీరు చూస్తే వాళ్ళ క్యాండిడేట్స్ ని ప్రజలే తరిమి కొడతా ఉండరు. అంటే ప్రజల్లో ఎటువంటి మూడ్ ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి క్లియర్ గా చెప్పడం జరిగింది, మా సర్వేల్లో కూడా కూటమి వస్తా ఉంది, మనం డబుల్ ఇంజన్ సర్కార్ ఈడ పెట్టబోతున్నామని చెప్పి ప్రధానమంత్రి గారు క్లియర్ గా నిన్న రాజంపేట సభలో కూడా చెప్పడం జరిగింది. అన్ని సర్వేలు మాకు ఫేవరబుల్ గా వస్తా ఉన్నాయి. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు ప్రధానమంత్రి నామినేషన్ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. దిస్ ఇస్ ద మూడ్ ఆన్ ద గ్రౌండ్ అని చెప్పి నేను ఖచ్చితంగా